జీటీవీ గుంటూరు పార్లమెంట్ జిల్లా కార్యదర్శి యనుమల ప్రకాష్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో అహర్నిశలు కష్టపడుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారని అన్నారు. హిందూపురం నియోజకవర్గంలోని ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటున్న వ్యక్తి హరి అని కొనియాడారు. ఉమ్మడి పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హరిని హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. టీడీపీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించుకుంటామని, చంద్రబాబుని మళ్లీ ముఖ్యమంత్రిగా చేస్తామని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జీవి రాజు, బోసుబాబు పాల్గొన్నారు. మరి ఈరోజు మన అనంతపురం జిల్లా హిందూపురానికి ఎంపీ అభ్యర్థిగా మరి సుబ్బర హరి గారు, మరి ఆయన ఎంతో మంచి వ్యక్తి. ఆయన ప్రజాసేవలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కానీ మరి సుబ్బర హరి గారు మరి ఎంపీ అభ్యర్థిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సుబ్బర హరి గారికి ముఖ్యంగా అతనికే టికెట్ కేటాయించాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి సారు ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. అట్లాగే మరి అన్ని విధాలలో అన్ని రంగాల్లో కూడా మరి సుబ్బర హరి గారు ఎంతో ప్రాముఖ్యంగా ప్రజాసేవలో మరి ముందుకెళ్తూ ఉన్నాడు. కేవలం మా తెలుగుదేశం పార్టీలో మరి నిజాయితీగా పనిచేసి పార్టీ విధానాల్లో ఆయనకు నచ్చి మరి ఎంపీగా మరి ముందుకు వస్తున్నాడు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా దృష్టికి తీసుకెళ్తున్నాం. నిజంగా మరి హిందూపురం ఎంపీగా మరి సుబ్బర హరి గారికి మీరు టికెట్ కేటాయించాల్సిందిగా కోరుకుంటూ, ప్రముఖ పారిశ్రామికవేత్తగా మరి ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నాడు, నిజాయితీగా నిర్భయంగా ఉన్నాడు. కాబట్టి మరి హిందూపురంలో మరి అన్నో విధాల్లో కష్టపడి పనిచేసి నాయకత్వం ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకొని సుబ్బర హరి గారిని మరి ఎంపీ అభ్యర్థిగా కేటాయించడానికి అన్ని విధాలుగా ఆయన అర్హుడు. కాబట్టి మీరు సుబ్బర హరి గారికి టికెట్ కేటాయించేందుగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు హిందూపురంలో పార్లమెంట్ అభ్యర్థిగా సుబ్బర హరి గారు పోటీలో ఉన్నారు. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నారు. పలు దేశాల్లో, ఎన్నో దేశాల్లో చాలా సంబంధాలు ఉన్నాయి ఆయన గారికి. చదువుకున్న వ్యక్తి. ప్రతి విలేజ్లో కూడా ఎవరికి ఏ అవకాశాలు కావాలో అన్ని విధాలా తెలుసుకున్న వ్యక్తి. ఆ వ్యక్తికి తెలుగుదేశం పార్టీలో మా పార్లమెంట్ సభ్యునిగా టికెట్ కేటాయిస్తే అన్ని విధాలుగా పార్టీకి ప్లస్ విలేజెస్లో ఉన్న చదువుకున్న వాళ్ళ కోసం డెవలప్లో ప్రతి విషయాల్లో ముందుకు వెళ్తాడు. కాబట్టి అన్ని విలేజ్ల్లో తిరిగి ప్రతి అడుగడుగున తిరిగిన వ్యక్తి, అందరితో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి తెలుగుదేశంలో సీట్ ఇస్తే చాలా మంచి మెజార్టీతో అన్ని విలేజ్ వారు పార్లమెంట్లో ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జిని కూడా కలిసి ప్రతి ఒక్క మనవలను పొందిన వ్యక్తి. ఈ హరి గారికి టికెట్ ఇస్తే చాలా మంచి మెజార్టీతో గెలిపించడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేసి ఇలాంటి వ్యక్తులకి సీట్ ఇప్పిస్తే మంచిగా మెజార్టీతో ముందుకు సాగుతారని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ హరి గారు ఆ చుట్టుపక్కల విలేజ్లో కూడా ప్రతి విషయంలో కూడా ముందుండి అందరికీ ఏ అవసరాలు ఉన్నా కానీ ముందుండి ప్రతి సహాయం కూడా హెల్పింగ్ నేచర్ గల వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. ప్రతి విషయంలో కూడా అందరితో కలిసిపోయి ఇటు ఇన్ఛార్జీలతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ ప్రతి వ్యక్తులతో కూడా కలిసి అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్న వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని మీరు సహకరించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చి తనకు మంచి మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. పార్లమెంట్ అంటే మామూలు విషయం కాదు. చదువుకున్న వ్యక్తులు అన్ని దేశాల్లో తిరిగిన వ్యక్తి. సాఫ్ట్వేర్ సీఈఓ అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి సీఈఓలు కూడా పార్టీలోకి వస్తున్నారంటే మనం ఆహ్వానించాలి. వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళు కూడా ప్రజల్లో చాలా విధాల చదువులో కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు. కాబట్టి ప్రజలను కూడా అభివృద్ధి బాటలో నడిపించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని అందరూ కూడా సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇతను పార్లమెంటుకి రావాలనే ఉద్దేశము
పార్టీకి గతంలో కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఉంటూ అన్ని విధాల ప్రతి విలేజ్ల్లో తిరుగుతూ ప్రతి విషయాల్లో అన్నీ సహకరిస్తూ విషయాల్లో ఆ విధంగా ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని పార్టీ తరఫున కూడా గుర్తించి పార్టీ వాళ్ళు పార్లమెంట్ సీట్ ఇస్తే మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇది కూడా బాబు గారి దృష్టికి తీసుకెళ్తాము, లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారికి, అచ్చెన్నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము అని మేము మరీ మీకు తెలియపరుచున్నాము. సార్ మీకు తప్పకుండా సీట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము.